రే హమ్మర్ కార్ రా రే మంచి ఫోటో తీరా మా శేషుకి అర్జెంట్ పంపించేయాలి తీ మంచి ఫోజ్ చెప్తా తీరా అంతే. ఓకే రేయ్, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని మీ అమ్మ నిజం చెప్పేచ్చు కదా, ఎంతకాలం ఈ అబద్ధాలు? ఒరే నాన్న అవతల వాళ్ళ ఆనందం కోసం అబద్ధం చెప్తే మేనేజ్ చేసినట్టు, అవసరం కోసం చెప్తే మోసం చేసినట్టు. ప్రస్తుతం నేను మేనేజ్ చేస్తున్నాను. అదే ఎంతకాలం? వీళ్ళ నాన్నగారు వీడి గురించి చేసిన అప్పు తీరేంత వరకు. తర్వాత కూడా నిజం చెప్పలేనురా, మ్యాటర్ చాలా డీప్గా వెళ్ళిపోయింది. రండి అపార్ట్మెంట్కి వెళ్దాం. రవి గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మకి నిజం చెప్పేయొచ్చు కదా అంటారు. కానీ నిజం చెప్పితే వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమైపోతుందో అన్న భయంతో అబద్ధాన్ని నిజంగా చెప్పి మేనేజ్ చేస్తున్నారు. అక్క అక్క ఏమిట్రా? ఇదిగో మనోడికి ఇంత కాలానికి తగిన సంబంధం కుదిరింది. కారుల పక్కన మనోడు పోజులు, బిల్గేట్స్ పక్కన మనోడు ఫోటోలు చూసి సోలైపోయారు. చింతకాయల వారు మామిడికాయల వారితో ఉయ్యమందుకునే సెటప్ చేశా. మామిడికాయల రామచంద్రరావు గారి పేరు విన్నావు కదా? ఎందుకు వినలేదురా? బాగా పేరు పలుకుపడి ఉన్నవాళ్ళు. అంతే కదా అక్కయ్య, ఎంతో సౌమ్యుడు, చీమకు కూడా అపకారం తలపెట్టడు. ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు, పెద్ద ఆయన మాట చెబుతాడు. తప్పు ఒప్పుకునేంత వరకు కొట్టండి. నిన్ను నమ్మి కొబ్బరి తొట్టల్ని నీ చేతిలో పెడితే మాకు తప్పుడు లెక్కలు చూపిస్తావరా? తప్పుడు ఏదో నిజాయితీగా అడిగే ఉంటే తోటే రాసేసేవాడిని. నన్ను నా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తే నరాలు తిప్పి మెట్లు వేసుకుంటున్నా. సర్లే, ముందు అమ్మాయి గురించి చెప్పు. ఇంటిల్లిపాదికి ఒక్కతే ఆడపిల్ల, లేత కలెక్టర్ కాయలాగా, బంగినపల్లి మామిడి పండులాగా, మహాందగత్తి, మట్టిలో మాణిక్యం. సాంప్రదాయానికి పెట్టింది పేరు అంతా నీలాగా. అమ్మయ్యా, ఈనాటికి కంప్యూటర్ లాంటి నీ కొడుక్కి ల్యాప్టాప్ లాంటి కోడలు దొరికింది. నేను చూసేంత వరకు ఫిక్స్ అవ్వకండి. నువ్వు ఎలాగైనా 50 కొట్టవే, నీ మీద బెట్టింగ్ కాసాను. లావణ్య ఏంటి, నన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారంటగా, వాళ్ళని రావద్దని చెప్పండి. అయ్యో నువ్వు కొట్టవే. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. యో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా నాకొద్దు. అయినా నేను పెళ్లి చేసుకోనని చెప్పానుగా, ఇంకోసారి అడిగితే బాగా కొట్టేస్తా. ఏంటండి అవుట్ అయిపోయింది. క్రికెట్ బాబాయ్, వాళ్ళకు 100 పరకలు మామిడికాయలు పంపించు. 100 పరకలా? పోయినసారి 2 గేదెలను పోగొట్టావు, ఈసారైనా మమ్మల్ని అడిగి పెట్టి కట్టమ్మా. నేనెందుకు అడగాలి? మీరు నన్ను అడిగి నా మెళ్ళో తాళి కట్టిస్తున్నారా? చూడండి, వస్తే వాళ్ళని కూడా బావిలో తోసిస్తానని చెప్పండి. వెట్టు చేయబాకమ్మా. తీరా ఇప్పుడు రావద్దంటే ఎబ్బెట్టుగా ఉంటుందమ్మా. నాకు మాత్రం ఈ సంబంధం దొబ్బెట్టుగా ఉంది. ఓ నాకేం చెప్పొద్దు, నేను వినను. అబ్బాయికి ఫారెన్ కార్ కూడా ఉందమ్మా. ఫారెన్ కారా? అవును మరి, అబ్బాయి ఉండేది అమెరికాలో కదా. అమెరికానా? ఫారెన్ కారు, అమెరికా. ఆలోచించు, పెద్ద ఆలోచిస్తా. ఇక్కడ అన్ని బార్లు బాగున్నాయి, ఒక్క నా బార్ తప్ప. సార్ నా దగ్గర ఐడియా ఉంది, మీరు వాడుకుంటారా ఏదో కొత్త బార్ ఓపెన్ చేసి నన్నే వాడుకోమంటారా? నువ్వు ఆవేశపడు, ఐడియా చెప్పు. ఇక్కడ మందు కొట్టే ప్రతి వాడికి మసాజ్ ఫ్రీ అని చెప్పామనుకో, నాకేమొస్తుంది? లాభం వస్తుంది. కరెక్టే, కానీ ఇప్పుడు మసాజ్ చేయమంటే నాకు రాదే. అందుకే వచ్చిన వాడిని దించుతున్నా. ఐఎమ్ టచ్డ్ అయ్యా, నీ మనసులో నాకు ఇంత స్థానం ఉంది అనుకోలేదు. బొంగేం కాదు, ప్రాఫిట్ లో నాకు 25% కావాలి. ఓకే, నీకు ఎంత కావాలంటే తీసుకో, రేపే దించే. ఇప్పుడు దించితే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. ఎవరు అన్న ఎవరన్నా? ఎవరో చెప్పవా? ఎవరు వస్తున్నారు చెప్పండి అయ్యా. ఎవరు వస్తున్నారో తొందరగా చెప్పన్నా. ఫస్ట్ కస్టమర్ నేనే, నువ్వు నోరుమై. ఎవరయ్యా? హాయ్ లవి. Again meeting you. This is bar owner. Onal. Hello Onal. He's regular customer. Customer. I love customer. మీ కృష్ణారెడ్డి. I love you. This Ram Sai, Giri, Bhaskar, staff here. Hello. Touching only Onal and customer. ఏమండి మసాజ్ క్వీన్ అండి. Not only massage. Latest tuk tuk. తుక్ తుక్ ఏంట్రా? నేనండి బాడీ అప్పు చెప్తే తుక్కు తుక్కు చేసేస్తాను. మీ తుక్ తుక్. Not now.
రూమ్ రెడీ దెన్ ఓకే రూమ్ రెడీ చేసేస్తాను ఓకే రెడీ సార్ నేను చూసుకోండి యూస్లెస్ ఫెలోస్ లక్ష్మి కిచెన్ ఆలేది అవిసి ఫాంటాస్టిక్ లక్ష్మి నేను నిజమేనా ఏంటంటే పాపం చూసుకోవడానికి ఎవరో వచ్చారంట కదా చింతకాయల గోవిందరావు గారని సింహాచలం టెంపుల్ సూపరింటెండెంట్ అండి వాళ్ళ అబ్బాయి కోసం చూసుకోవడానికి వచ్చారు తీసుకురండి రా. పంపి సింతకాయల రవి గారికా ఒరే ఆ రవి గారికి మన పాపతో పెళ్ళంటరా మన ఇంటి వాళ్ళందరూ మా ఇంట్లో ఎక్కడ దాచారా పాప కోసం ఈ పాప ఉండగా మళ్ళీ పెళ్లి చూపులు చూడటం ఏంట్రా ఎరా మన జడ్పీటీసీ ఎలక్షన్ లో వీళ్ళు జిందాబాద్లు కొడితే మనకి డిపాజిట్లు కూడా రాలేదు మళ్ళీ వీళ్ళు అవసరం ఏంట్రా మీరు వీకేరు కదండి నేనే కాస్త పబ్లిసిటీ పెంచమన్నాను 500 ఇస్తే కొంత అడుగుని వస్తారు పాలిటిక్స్ బాగా కాస్ట్లీ అయిపోయినాయిరా మీరేం వరీ కామాకండి ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లకి ఇంట్రెస్ట్ కట్టుకోలేక కద్దరు సిరిగిపోతుంది ఇక్కడ పదా నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ 5 నిమిషాల్లో అమ్మాయి వచ్చేస్తుంది. రామచంద్ర గారు అబ్బాయి గురించి మీ ఊరంతా చాలా గొప్పగా చెప్పారు. అసలు మా అబ్బాయి తప్ప మా ఊర్లో కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు ఇంకెవరు లేరండి. అవన్నీ మీ ఇంట్లో ఎవరైనా మా ఇంట్లో కంప్యూటరే లేదండి, ఇంకా చదివే వాళ్ళే ఎవరు ఉంటారు? అంతే కదా. ఎంత అందంగా ఉంది నా కొడుక్కి సరైన వీడు చూడు. అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చా? మా అబ్బాయి కాఫీ కూడా ఇంగ్లీష్లోనే అడుగుతాడండి. అలాగా మేము కూడా ఇక్కడ కాఫీ ఇమ్మని ఇంగ్లీష్ లోనే అడుగుతామండి అయితే వెళ్ళి కాఫీ పట్టరా బాబు ఓ కాఫీ తీసుకురా. అయ్యి బాబు అంత ముందు కూడా పద 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 మా అమ్మాయికి కూచిపూడి సంగీతం అన్నీ వచ్చండి. మరి ఐటమ్ సాంగ్స్ అదే నా ఉద్దేశం పాడటం వచ్చా అని. రే ఆంజనేయులు, ఏది కాస్త ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. మై నేమ్ ఇస్ లావణ్య. మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామచంద్రరావు. మై నేటివ్ ప్లేస్ ఇస్ నక్కపల్లి. మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ సునీత, లత, సూరి, బుజ్జిగాడు అండ్ చీముడు సీను. అదిరిపోయింది అక్క, ఇంకేం కావాలి చెప్పు. చాలు చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? మిగతాది మావాడు చూసుకుంటాడులేండి. కాఫీ వచ్చేస్తుంది. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. పెందుత్తి బాబు జడ్పీటీసీ. ఓ అది నువ్వేనా? ఊళ్ళో ఎక్కడ చూసినా పోస్టర్లు పేడ కనబడతాయా? మేమే కొట్టించుకోను, నా గుర్తు పెడగా కాఫీ వాసన. అన్నయ్య గారు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. మనలో మనం మాట్లాడుకుంటే ముహూర్తాలు పెట్టించేద్దాం. మరి అబ్బాయి కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే. ఊరుకండి, వాడి మొహం వాడు చూడడం ఏంటి? నేను చూస్తే వాడు చూసినట్టే. అవునవునవును. వాడికి ఏం కావాలో వాడికన్నా నాకే బాగా తెలుసు. ఏంట్రా మీటింగ్? రవి నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే, మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ అయ్యి. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే? వీడి వంటలు తినే ఇలా ఐ వాంట్ దిస్. టేక్ థాంక్ యూ. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు, నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు. ముహూర్తం టైం అవుతుంది. ఏంట్రా ఏంటి? పెళ్లి సంగతి తర్వాత. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యింది. వాడికి అది నచ్చిందా? Where is the doctor? Where is the orthopedician? Call him immediately.
అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశాను. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. ఓకేరా. అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకా. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు. ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే, నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ కూల్ డౌన్. ఏ కూల్ కదా? లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good I'm morning. Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. Mr. Chintakal Ravi. వస్తున్నా. Come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. Just 1 minute, please. Now can I come in, sir? Come in. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ ని గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ ఏంటిది, నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పెట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యావు? ఏంటోనండి, అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీ ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి,
6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్. టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. ఆ, కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఒక్క రిక్వెస్ట్, చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాప్ వెంకట అమెరికాలో అందరూ అనుకున్నది కంప్యూటర్ ఇంజనీర్ మెట్రికులతో మాయ చేసే మంత